అయితే నాకు డబ్బులు ఇస్తారా? రేయ్ ఖచ్చితంగా ఇస్తానురా. నిజం చెప్పు, మీ అమ్మగారు ఎక్కడా? ఎవరి గురించి అడుగుతున్నారు? ఆ రోజు ట్రైన్ లో చూసిన గురించా? ఆ అక్క పేరు కస్తూరి. ఆ అక్క మా అమ్మ కాదు. అప్పుడప్పుడు డ్యూటీ ఏమైనా ఉంటే మమ్మల్ని పిలుస్తుంది. ఆ రోజు పిలిచింది, కొడుగ్గా నటించమంది, నటించాను. 1000 రూపాయలు కూడా ఇచ్చింది. అలాంటప్పుడు తనని ఎందుకు కొట్టారు? హలో, వాడు పక్క కంపార్ట్మెంట్లోనే ఉన్నాడు. నేను ఒంటరిగా మీరు చెప్పే స్టేషన్లో దిగలేను. నువ్వు వచ్చి నన్ను కొట్టేసి డబ్బు తీసుకెళ్ళిపో. ఆ డబ్బులు లాక్కొని వెళ్ళింది ఎవరో తెలుసా నీకు? వాడు తెలుసు సార్, కానీ వాడి పేరు తెలీదు. పార్దు, ఆ మొబైల్ ఎటుకు. ఆ రోజు వచ్చిన వాడు ఇందులో ఉన్నాడేమో చూడు. సార్ వాడు వీడే సార్. వీడితో పాటు ఇంకెవరన్నా ఉన్నారా? చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసంట్రా? వాళ్ళందరూ ఎక్కడుంటారో నాకు తెలియదు సార్. నాకు కస్తూరి అక్క ఎక్కడుంటుందో తెలుసు. ఎక్కడ? రండి తీసుకెళ్తాను. సార్ ఈ బిల్డింగ్ లోనే ఉంటుంది, రండి చూపిస్తాను. ఈ రూమ్ లో ఉంటుంది సార్. ఇదా? ఏంట్రా లాక్ చేసి ఉంది? తెలీదు సార్. అక్క, ఈ ఇంట్లో ఉంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? రేయ్, ఏంట్రా ఆవిడ కోపంగా చూసి వెళ్తుంది? అవును, ఎవరూ చెప్పరు, ఎందుకంటే మనం వెతికే మనిషి అలాంటిది. Come on, get your head right. Come on, get your head right. Yep. Come on. It's like రేయ్, రారా. ఏమయ్యా, నాకేమైనా షుగర్ ఉందనుకున్నావా? ఇందులో కొంచెం చక్కెర. నా టైం బాగోలేక నీ చేత అనిపించుకోవాల్సి వస్తుంది. సార్ ఒక బన్న తీసుకనా? తీసుకోరా. అందితే నాకు తీసుకోవడం తెలీదా? మీరు తీసివ్వండి సార్. మీకు కావాలంటే ఒకటి తీసుకోవచ్చు కదా సార్. ఊరికే నేను తింటూ ఉంటే చూస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే వాళ్ళు ఏం చేయలేరు కార్తీక్. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. నువ్వు ముందు బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళు. వాళ్ళు అక్కడ ఒంటరిగా ఉన్నారు. అది కాదురా, వాళ్ళు ఏదో చేస్తారనేది ముఖ్యం కాదు. వాళ్ళు నెక్స్ట్ ఏం తలపెట్టక ముందే వాళ్ళెవరూ ఈ భూమి మీద ఉండకూడదు.